ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము బల్ల కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైంటున్నారు, మహాగణుడైంటున్నారు, సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు మీరైనందుకు వందనాలు. గత కాలమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి మరొక దినాన్ని మా జీవితంలో దయాకిరీటముగా అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించడానికి, మీ బలలో చేయి వేయటానికి మీరు మాకిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బలవర్తమానానికి వెళ్తుండగా వాక్యం బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించమని, వింటున్నటువంటి మాటలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ మాటల ప్రకారంగా జీవించి యోగ్యమైన విధంగా బలలో చేయి వేసే భాగ్యమును మీరు ప్రసాదించమని, మీరు చేస్తున్న చేయబోతున్న మేళ్ళన్నిటిని బట్టి వందనములు తెలియజేస్తూ యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఆదివారం కూడా మనం ఈ విధముగా కలుసుకొని సహవాసంగా కూడి బల్లను మనము అలవాటు ప్రకారంగా కాకుండా, ఆచార ప్రకారంగా కాకుండా, ఇది ఆజ్ఞ గనుక ఆ ఆజ్ఞను మనము పురస్కరించుకొని ప్రతి ఆదివారం ఈ విధముగా మనము బల్లను సమీపిస్తూ ఉంటాం. అయితే చిన్న వాక్యాన్ని మనము చూసుకొని బలలో మనము ప్రవేశిద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, మరి మన మాదిరి ఇలా ప్రత్యేకంగా కాకుండా వారికి ప్రేమ విందులు అనేటివి జరుగుతూ ఉండేవి. ఆ విందులో యేసు ప్రభువారు రొట్టెని విరిచి చేసినటువంటి కార్యక్రమం, దాన్ని మనం చదువుకుందాం. 26వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూద, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అన్నాడు. ఇప్పుడు విషయం కూడా తెలిసిపోయింది. ఏంటి? నువ్వే అప్పగిస్తున్నావు అని. అప్పగిస్తున్నాడు అని తెలిసినప్పటికీ కూడా ఈయనలో ఏం ఫీలింగ్ లేదు చూడండి. ఏమైనా మనసు మార్చుకున్నాడా? అయ్యో దేవుడికి తెలిసిపోయింది ఈ విషయము అన్నటువంటి అర్థమైపోయింది. నువ్వన్నట్టే అన్నాడు. అంటే ఏంటి? నువ్వే నన్ను అప్పగించేది. పోనీ తన జీవితాన్ని మార్చుకొని, ఎందుకు వచ్చింది తిప్పల్లే, ఆ 30 వెండి నాణేలు ఏదో ఇచ్చేద్దాం, మనసును మార్చుకుందాం అని చెప్పి బలలో చేయవేయలేదు చూడండి. ఆయన విరిచిన తర్వాత చక్కగా ముక్క తీసుకొని నోట్లో పెట్టుకున్నాడంటే ఇతడు పరీక్షించుకున్నాడా, పరీక్షించుకోలేదా? ఏం పరీక్షించుకోలేదు చూడండి. రొట్టె విరిచిన తర్వాత నువ్వే నన్ను అప్పగిస్తావు అన్నా కానీ ఏమాత్రము కూడా ఫీలింగ్ లేకుండా అప్పగించేసాడు కదా. మరి ఈరోజు మనం బల దగ్గరికి వస్తున్నప్పుడు మనము కూడా పరీక్షించుకోవాలా వద్దా? పరీక్షించుకొని మనమేంటో ఇందాక ఆరాధనలో కూడా మనం చూసాం కదా. ప్రవక్త నేనేంటో నాకు అర్థమైంది అన్నాడు కదా. కాబట్టి ఈ యొక్క బల్ల దగ్గరికి మనం వస్తున్నప్పుడు ప్రభువారు తర్వాత ఏ కార్యక్రమం చేశారు? 26 వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను నేను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము అన్నాడు. ఈ రొట్టెను ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. అంటే ఆశీర్వదించబడినటువంటి బల్ల ఆశీర్వదించాడు. అందుకే
నా శరీరమును తినేవాడు మళ్ళీ ఆకలి కొనడు అన్నాడు కదా. ఆ వచనాన్ని చూద్దాం. యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. సమరయశ్రీతో కూడా అదే చెప్తాడు కదా. ఆహారం, ఆయన యొక్క ఆహారం ఎవరైతే తింటారో, ఆ జీవాహారం ఎవరైతే తింటారో మరి ఎన్నడూ కూడా ఆకలిగొనరు. ఇంకొక వచనం చూద్దాం ఈ సందర్భంలో. 22వ కీర్తన 26వ వచనాన్ని ఎవరైనా చదవండి. 22వ కీర్తన 26వ వచనం, దీనులు భోజనము చేసి తృప్తి పొందరు. చాలండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. అందుకే మీరు బైబిల్లో చదివినప్పుడు భక్తులందరూ కూడా చేసినటువంటి ప్రార్థన, ఈ దీనుడు మొరపెట్టగా నీవు నా ఆలకించు స్వామి. అంటే దీనులు తృప్తి పొందుతారు. దేని చేత? ఆహారం ఏంటి? ఇప్పుడు మనకు ప్రత్యేకంగా ఆయన మనకు లేడు, మనకు జీవాహారం ఇదే. ఇప్పుడు ఈ జీవాహారాన్ని మనం తింటున్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. ఈ జీవాహారాన్ని మనం వింటున్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. అందుకే శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం తిన్నప్పుడు మనకు కొద్దిసేపు తృప్తి ఉంటుంది, మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది, మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది. పొద్దున్న టిఫిన్ చేస్తే మధ్యాహ్నానికి నా సంగతి ఏందంటుంది కడుపు. పోనీ మధ్యాహ్నము తిన్నామో మళ్ళీ రాత్రికి నా సంగతి ఏంది తింటుంది. అందుకే శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని తిన్నా కానీ తృప్తి లేదు అంటున్నాడు. హగ్గై గ్రంథంలో బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగము 1వ అధ్యాయంలో, మీరు విస్తారముగా మీరు పంట పండిస్తున్నారు కానీ, చూద్దాం చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి చదవండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచుండినను ఆకలి తీరట్లేదంట. భోజనం చేస్తున్నా కానీ ఆకలి తీరట్లేదు. శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని తిన్నప్పుడు మనకు మళ్ళీ ఆ తృప్తి అనేది ఉండదు. మళ్ళీ అదే జీవాహారం, ప్రభువు వారు మనకిచ్చేటువంటి ఈ జీవాహారం ఏదైతే మనము బలలో చేయి వేసిన వారికి ఏం ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు? నా శరీరమును తిని నా పాత్రలో చేయి వేయువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. ఇది ఆశీర్వాదం అంటారు కదంటారు. ఆశీర్వాదపు బల్ల దగ్గరికి మనం వచ్చాం. ఈ ఆశీర్వాదపు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక వచనాన్ని మనం సందర్భంలో చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. ఇప్పుడు మనము ప్రభు బ్రతికున్న దినాల్లో మత్తయి గారు రాసిన సువార్త 26 చదివాము. ప్రభువారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా మళ్ళీ రొట్టె విరిచాడు. ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. 24వ అధ్యాయం 30-31 చదవండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రభువారు అక్కడ రొట్టె విరిచిన తర్వాత ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నాడు. ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాను. అక్కడ కూడా ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడ్డాయి. రొట్టె ఆశీర్వాదకరమైనది. ఈరోజు ఈ బల్ల దగ్గరికి మనం వస్తున్నప్పుడు మన కన్నులు తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి. అంతవరకు మరి ప్రభువుని చూశారు, ప్రభుతో మాట్లాడారు, కానీ బల్ల దగ్గరికి వచ్చి రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు మన కన్నులు కూడా తెరవబడాలి, మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఒకసారి రక్షణ విషయంలో మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, కానీ ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తున్నామా లేదా అన్నది ఆ కన్నులు మనకు తెరవాలి. అందుకే చూస్తున్నా కానీ మీరు చూడనట్టుగా, వింటున్నా కానీ విన్ననట్టుగా అన్నమాట మనం బైబిల్లో చదువుకుంటాం. చూస్తూనే ఉన్నాం, కానీ నిజంగా మన జీవితాల్లో మన కన్నులు నిజంగా ఆత్మ సంబంధంగా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? అసలు ఈ యొక్క రక్షణలో మనము భయముతో వణుకుతో మనము కొనసాగిస్తూ ఉంటున్నామా?
పేతురు గారు అదే అంటారు. అంటే ఒకప్పుడు ఆయన భయపడిన వాడైనప్పటికీ రక్షణ గురించి మళ్ళీ రాస్తూ ఆయన మన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించాలి అంటాడు. బల దగ్గరికి మనం వస్తున్నప్పుడు క్యాజువల్గా ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మనం వేస్తూ ఉన్నాము, కానీ మన కన్నులు నిజంగా తెరవబడ్డాయా? దేవుడి యొక్క ఆజ్ఞ ఏమై ఉంటున్నది? అందుకే ఆయన మరణాన్ని మీరు ప్రచురించాలి అంటాడు. మనం బలలో చేయి వేస్తున్నప్పుడు అదే కదా చదువుకుంటాం. మరి ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉండాలి. ఆ విషయంలో మన కన్నులు తెరవబడ్డాయా? ఆదివారం ఒక్కటే మనం వచ్చి వాక్యాన్ని విని వెళ్ళిపోతూ ఉంటున్నామా? కానీ చాలామంది కన్నులు తెరవబడ్డాయి, వారు దేవుని పనిలో పరిచర్యలో ఉంటున్నారు. కానీ మిగతా వారి సంగతి కొంతమంది చాలా ప్రయాసపడుతున్నారు. దేవుని పరిచర్య కొరకు ఎంతగానో వారి శ్రమ, వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క డబ్బును ఖర్చు పెట్టి సొంత డబ్బులతో కూడా దేవుని పని పరిచర్య జరిగిస్తూ ఉంటున్నారు. అలాంటప్పుడు మన కన్నులు తెరవబడ్డాయా? మన మట్టుకే మనం ఉంటున్నామా? ఇంకా రక్షింపబడని వారు అనేక మంది ఉంటున్నారు కదా, వారి కొరకు మన కన్నులు తెరవబడ్డాయా? ఆజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి అన్నది దేవుని యొక్క చిత్తం అయి ఉంటుండగా, క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉంటుండగా ఆ కన్నులు తెరవబడ్డాయా? మనం చాలాసార్లు మన డ్యూటీలు, మన ఉద్యోగము, తర్వాత మన ఫ్యామిలీ ఇదే సరిపోతుంది, కానీ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అన్నటువంటి మాట మనము మరిచిపోతున్నామా? ఆ కన్నులు తెరవబడ్డాయా? వారం వెంబడి వారం జరుగుతూనే ఉంటుంది, కానీ ఆ వారములో ఎంతమందికి మనము సువార్తను అందించాం? అసలు ఆ స్పృహ లేకుండా పోతుంది. కొంతమందికి బిజీ చాలా బిజీగా ఉంటున్నారు. కానీ ఈ భూగడ్డ మీద ఇంకా నీకు నూకలుంచాడు అంటే రెండు విషయాలు, అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా నువ్వు ప్రభువునైనా అంగీకరించకుండా ఉండాలి, ప్రభువు కొరకు నువ్వు బ్రతకాలి అని. దేవుడు ఎందుకు మనకు ఆయుష్ని పొడిగిస్తూ ఉంటున్నాడు? ఆయుష్ కాలాన్ని దేవుడు ఎందుకు ఇస్తూ ఉంటున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఇంకా నా పట్ల దేవుడికి పని ఉంది, ఆ పనిని మనం జరిగించాలి అన్న ఆలోచన. ఆ కన్నులు తెరవబడ్డాయి మనకు, అవి తెరవబడాలి. పరీక్షించుకుందాం. అందుకే ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం పరీక్షించుకోవాలి అంటున్నాడు. మరి ఎప్పుడైనా పరీక్షించుకున్నాం? కొన్నిసార్లు పరీక్షించుకుంటాం, బలలో చేయి వేస్తాం, కానీ ఇంటికి పోయినాక మళ్ళీ మర్చిపోతాం. ఇంటికి పోయినాక మళ్ళీ మన బిజీ మనదే. ప్రభు ఆజ్ఞ ఏమిటి, ప్రభు చిత్తం ఏంటి అని అన్నీ మర్చిపోతాం. ప్రతి పని చేసేటప్పుడు కానీ ఎక్కడ కానీ మనం ప్రభు గురించి ఆలోచిస్తుంటున్నాం. మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్కి, నా విషయం ఒక విషయం చెప్తాను, ఎక్కడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు జనాభా ఫుల్ ఉంటారు కదా, వారికి మనం చెప్పకపోయినా ఆడి నుంచి కూర్చొని ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, ఈ జనాంగం నీ జనాంగం, నీ కొరకు నీ బిడ్డలు వీళ్ళందరూ కూడా, వీరిని రక్షించండి స్వామి అని చెప్పి ప్రార్థన చేయొచ్చు. లేదా ధైర్యం ఉండి కరపత్రం ఇస్తారా? ఇవ్వండి. చెప్పగలుగుతారా? చెప్పండి. కనీసం ప్రార్థన అయినా చేయొచ్చు. కానీ ఆ స్పృహ మనకుందా? అసలు ఆ కన్నులు తెరవబడ్డాయా? నాకు తెరవబడ్డాయి. అందుకే నేను ఎప్పుడు జనాలు కనపడ్డా కానీ, ఎక్కడ జనాలు ఉన్నా కానీ ఒక నిమిషం ఆగి వారి కొరకు ప్రార్థన చేస్తుంటాను. ట్రైన్లో ప్రయాణం వెళ్తున్నానా, ట్రైన్ డ్రైవర్ మొదలుకొని గార్డు వరకు ఉన్న జనాలందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు, నాతో పాటు ట్రైన్లో ప్రయాణం చేసే ప్రతి బిడ్డ రక్షింపబడాలి. బస్సులో ప్రయాణం చేస్తున్నానా, బస్సులో చేస్తాను. ఎక్కడ ఉన్నా కానీ నా కన్నులు తెరవబడ్డాయి. అందుకే ఈ మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి పరీక్షించుకుందాం. దేవుడు మన కన్నులు, మన నేత్రాలు వెలిగించాడు. వెలిగింపబడినటువంటి మనము ఇతరులను వెలిగించొద్దా? వెలిగించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. చాలాసార్లు చెప్పాను. చీకటిలో నుంచి మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉంటున్నారు అని చెప్పినప్పుడు ఆ స్పృహ మనకుందా? ఆ కన్నులు తెరవబడ్డాయా మనకు? అరే, దేవుడు నన్ను నమ్మి కదా నాకు రక్షణ అనుగ్రహించాడు, నా కోసం కదా ఆయన ప్రాణం పెట్టాడు, సిలువలో మరణించాడు, ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన రక్తం కార్చాడు. ఆయన అంటున్నాడు, ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణం పెట్టాడు, ఇష్టపూర్వకంగా నా శరీరాన్ని తినండి అంటున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఒక తండ్రి కుమారుడు మాటిమాటికి బాధిస్తున్నాడు, డబ్బులి అంటే నా ప్రాణం తినరా అంటాడు. అవునా? నా ప్రాణం తినరా, అది దేంతో అంటాడు? కోపముతో అంటాడు. కానీ మన ప్రభు ఇష్టపూర్వకం, నా అంతటా నేనే
నా అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను. అది తీసుకొనడానికి ఎవరి కూడా అధికారం, పెట్టుటకు తీయుటకు అధికారం కలిగినటువంటి వాడిని నేను అంటాడు. ఇష్టపూర్వకంగా ఆయన పెట్టాడు. కాబట్టి మనము కూడా దేవుడి పని జరిగిస్తున్నప్పుడు ఇష్టపూర్వకంగా దేవుని పనిని మనము జరిగించేవారుగా ఉండాలి.